సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, కొన్నిసార్లు అంటే ఎప్పుడు ఏది అవుతుందో ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు అని అంటూ ఉంటారు. మంచి స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. మంచి హెల్దీగా ఉన్నాము అనుకున్న టైంలో ఏదో ఒక ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది, భయంకరమైన వార్త. అప్పటిదాకా బాగున్నవాడు ఏమైపోయింది అని ఆరోగ్య విషయంలో కానీ, అప్పటిదాకా బాగున్న వాళ్ళు డబ్బు పొజిషన్లో వాళ్ళ పొజిషన్లో కానీ, అంటే మనీ విషయంలో కానీ డల్ అయిపోయి ఉంటూ ఉంటారు. మనం చూసుకుంటే కొంతమంది ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా డల్ అయిపోతే వాళ్ళ స్టేటస్ మొత్తం తగ్గిపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునండి, చాలా మంది. అంటే దీన్ని బట్టి మనం ఏ సిచ్యువేషన్, ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేసేంత ఉండాలి మనకి. అట్ ద సేమ్ టైం దాన్ని రిసీవ్ చేసుకునేంత స్ట్రాంగ్గా ఉండాలి, తట్టుకునే శక్తి ఉండాలి, అంతే హ్యాపీగా ఉండాలి. ఉన్నదే ఆనందం, ఏదొచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండాలి, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఛాలెంజెస్ కూడా మనము దాన్ని ఫేస్ చేయాలి. లైఫ్ అంటే అదే కదా. అంతే, హ్యాపీగా ఉండాలి, మంచి తృప్తిగా ఉండాలి, సంతృప్తి ఉండాలి. అంటే ఏం చేయాలి? ఈ క్షణం బాగున్నామా లేదా అంతే. నెక్స్ట్ది మనకి కాదు, మన చేతుల్లో లేదు. ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదండి. సో ఇప్పుడు బాగున్నామా, మన వల్ల ఎవరైనా ఉపయోగపడ్డారా, మనం ఎవరికైనా సాయం చేసామా, అంతవరకే ఉండాలి తప్ప మీరు అన్నట్టుగా చాలా మటుకు మీరు బిజినెస్లో చాలా ఉన్నత స్థితికి వెళ్ళేసి దాని తర్వాత అంటే అన్ఫార్చునేట్గా అదృష్టం బాగాలేనప్పుడు చాలా లాస్ వచ్చేసి కొన్ని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దానికి అన్నిటికీ ఏంటంటే అండి, ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం. పాజిటివ్ థింకింగ్. నిన్న జరిగిన చెడు ఈరోజు జరగదు, నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండదు అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవాలండి, ఎవరైనా సరే. సో నిన్న వర్స్ట్ ఉండింది, ఈరోజు బాగుంటుందేమో, సరే ఈరోజు రేపు బాగుంటుందేమో. సో మనిషి మనం పుట్టిందే ఆశ కదండి, ఆశతోనే మనం ప్రతి క్షణం బతుకుతాం. నెక్స్ట్ టైం నేను ఉంటాననే ఆశతోనే ఉంటా, అంతే. సో ఏదో కుక్కర్లు కొంటే గ్యారంటీ, టీవీలు కొంటే గ్యారంటీ కాదు, వారంటీ లేని లైఫే జీవితం, అంతే. మన గ్యారంటీలు వారంటీలు ఏం కార్డులు లేవు. సో దేనికైనా ఇది ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అంటావు, మనకి ఎవడిచ్చాడండి గ్యారంటీ? మనకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు, ఏం లేదు. ఎప్పుడు టికెట్ కట్ అయితే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే, చెప్పకుండా వెళ్ళిపోతాం, అది కూడా అంతే. అవునా అనుకుంటాం, అంతే. అందుకని ఈ ఉన్న జీవితంలోనే మనకు దేవుడు ఏది ఇచ్చాడో దాంతోనే తృప్తిపడి, అంటే దాంతోనే తృప్తిపడి పైకి ఎదగకూడదు, అంటే ఎదగాలి. ఎలా ఎదగాలి? సో మన ఎఫర్ట్స్ మనం చేసి దాని మూలాన పైకెళ్ళి ఒకరిని మోసం చేసేసి ఒక డబ్బులు తినేసి అలా కాదండి. అందుకని ఎప్పుడైనా జీవితంలో ఏంటంటే వస్తాయి, బిజినెస్ అన్న తర్వాత నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. లాభాలు వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో, నష్టాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఫేస్ చేసుకోవడానికి కూడా మనకు ఆ ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ అనేది గ్యారంటీ ఉండదండి. కొంతమందికి చిన్న బిజినెస్ చేసినా వాడు లక్ బాగుంటే చాలా పైకి వస్తాడు. కొంతమంది కోట్లు లక్షలు పెట్టినా కూడా వాడు పైకి రాలేడండి, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటాడు. దానికి మనం ఏం చేయాలండి, వాడు తలరాత అంతే. ఆడు బాగుపడ్డాడు, నేను బాగుపడలేదు అంటే ఎవరి జీవితం వాళ్ళది రాసి పెడితే. ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ కుమారి ఆంటీ ఎంత ఫేమ్ అయిపోయారు, పక్కన ఎంతమంది ఉన్నారు, అంతే. అది లక్ అండి, అంతే. అది ఆ లక్ అనేది మరి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ఆ లక్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో కూడా తెలియదండి. అందుకని ఇదేంటంటే ఉన్న క్షణం మనం అనుభవించడం మాత్రమే మన చేతిలో ఉన్నదండి, అంతే. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు అలా నాకు చేస్తారేమో, చేయలేకపోయారేమో అని మనం బాధపడిపోయి చేసేది ఏమీ లేదు. మనం బాధపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడి మనం ముందుకు వెళ్ళలేమండి. అసలు జీవితంలో మనం ముందుకే వెళ్ళాం. ఇంకా మంచి స్థితి వస్తుందేమో, ఇవాళ మనం ఇలా ఉన్నాము, రేపు ఇంకా బాగుంటామేమో అనుకోండి, మన లైఫ్ ఎంత బాగుంటుందో. అలాగని అంతేగాని నేను ఇలాగే ఉన్నాను, నా జీవితం ఇంతే, ఇంకా నేను ముందుకు వెళ్ళలేనా అని అనుకుంటే బదులు నువ్వు ఏం ఎఫర్ట్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఇవాళ మీరు బాగున్నారంటే దీని వెనక చాలా కష్టం ఉంటుందండి. ఎవడు కూడా అర్ధరాత్రి వాడు కోట్లు సంపాదించలేనండి. మనం చూసే చాలా మంది సెలబ్రిటీస్ కానీ, చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ వెనక చాలా కష్టం ఉంటుందండి. కాకపోతే వాళ్ళ పిల్లలు కష్టపడ్డారా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ పిల్లలు సుఖపడతారు. సో అది వాళ్ళ అదృష్టం.
ఎవరిని తీసుకున్నా వాళ్ళు తిండికి కడుపు మార్చుకొని బయట ఫుట్పాత్ మీద పడుకొని ఉన్న వాళ్ళు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారంటే అది వాడి అదృష్టమేనండి. అంతే. అలా అని అందరికీ అదృష్టం వస్తుందని లేదు, రాదని లేదు, మనం వస్తుందనే ఎక్స్పెక్ట్ చేయాలి. సో నేను మీకు ఒకటి చెప్తాను. ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉంటుందండి, చాలా పెద్ద చెట్టు, ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. అయితే చాలా గాలి వస్తూ ఉంటుంది. ఒక ఆకు అనుకుంటుందంట, భగవంతుడా ఈ గాలి ఎక్కువ రాకూడదు, నేను కింద పడితే నా పరిస్థితి ఏంటి, ఈ ఆకుల కొమ్మలో ఈ చెట్టు మధ్యలో నేను చాలా సేఫ్గా ఉన్నాను, నేను కింద పడిపోతే నేను ఏంటి, నా ప్రపంచం ఏంటి, నేను ఎక్కడ బతుకుతాను, భగవంతుడా గాలి రాకూడదని కోరుకుంటుంది. కానీ వచ్చే గాలి వస్తుంది. ఆ గాలి ఎలా వస్తుందంటే ఆ ఆకు ఆకాశం అంటే అంత గాలి వస్తుంది, ఆకు మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అది అనుకుంటుంది అనమాట, నేను ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాను, చుట్టుపక్కల ప్రపంచం ఇంతుందని నాకు తెలీదు, నేను ఏదో చెట్టు మధ్యలో ఇదే ప్రపంచం అన్నాను, ఆహా ఇంత బాగుంటుందా దేవుడా, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉండాలి, నేను ఇంకా వెళ్ళకూడదు, నేను ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నాను అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత మళ్ళీ అనుకున్నట్టు జరగదా, మళ్ళీ గాలి వచ్చి కింద పడిపోతుంది. కింద పడిచి దేవుడా నాకు అది కూడా ఇవ్వలేదా నువ్వు, మళ్ళీ ఇదేనా, నాకు ఎవడో వస్తాడు నా తొక్కేస్తాడు, లేదా ఈ ఎండుటాకులు ఎందుకని ఎవడో వచ్చి ఇంత మంట పెట్టేస్తాడు, కాలిపోతాను, నా జీవితం ఇంతే కదా, నేను ఏం కోరుకున్నాను, ఎన్ని రోజులు పైన ఉన్నాను, కొంచెం బాగుండని అనే కదా నేను ఏమి కోరుకున్నానా నేను, అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట. అన్న తర్వాత సరే అయిపోయింది నా లైఫ్ ఇంతే, ఇంకా అయిపోయింది, నేను ఇలాగే ఎవడో ఒకటి తొక్కేస్తాను, నేను పోతాను. సరే అటుపక్క ఒక అబ్బాయి వస్తారనమాట. ఆ అమ్మాయి చుట్టూ కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంటాడు. ఆ అబ్బాయికి అమ్మాయి అంటే అంత ఇష్టం అనమాట. ఇతను ఎంత ఎక్స్ప్రెస్ చేస్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము అది, కానీ అమ్మాయి ఏం కేర్ చేయదు, ఇంకా తన్ని టెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకెంత టెస్ట్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకని అతడు ఎప్పుడు దేవుడా నాకు ఆ క్షణం ఎప్పుడు వస్తుంది, ఈ అమ్మాయి నాకు కూడా నువ్వంటే ఇష్టం అని ఎప్పుడు చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి అప్పుడు అనుకుంటుంది అనమాట, ఇంకెన్ని రోజులు తిరిగాయి కదా, చలో ఇంక ఇతనితోనే మనం లైఫ్ అంతా ఉందాం అనుకుంటుంది. సరే ఇప్పుడే నేను ప్రపోజ్ చేయాలని చుట్టూ చూస్తుంది, అటు ఇటు పువ్వులు ఏవి దొరకవు, ఆకు ఉంది కదా కింద పడ్డ ఆకు తీసుకుంటుంది, తీసుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రపోజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ ఆకును ఇలా పదిలంగా పట్టుకొని చేతిలో పట్టుకొని, ఈ ఆకు వల్ల ఈ ఆకుతోనే కదా నన్ను ఈమె ప్రపోజ్ చేసింది, ఈమె ఇచ్చింది నాకు ఇదే ఫస్ట్ గిఫ్ట్ అనుకొని ఆ ఆకు తీసుకెళ్ళి ఒక మంచి ఫ్రేమ్ కట్టించి ఆ ఫ్రేమ్లో పెట్టి ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అనుకుంటుంది ఇది కదా నాకు కావాల్సింది, నాకు ఎంత ఉన్నత స్థితి వస్తుందని నాకు తెలియక నేను ఏదో ఒక పైకి ఎగిరిపోతాను, కిందికి ఎగిరిపోతాను, నన్ను ఎవరో తొక్కేస్తాను అనుకున్నాను, నా వల్ల ఒక లైఫ్ ఇదయింది కదా, నాకు చాలా జీవితంలోనికి ఇంతే ఇది అని అనుకుంటుంది అనమాట. సో ఆ ఫ్రేమ్లో ఉన్నందుకు దానికి ఒక మంచి ఇది, తర్వాత నా వల్ల ఒకరి జీవితం బాగుపడింది కదా అనుకొని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు కూడా ఏదో ఒక రోజు మంచి స్థితి వస్తుందండి, రాదు అనేది ఏముండదు, కాకపోతే మనిషికి ఓపిక అనేది ఉండాలి, పాజిటివ్ థింక్ అనేది ఉండాలి. నేను ఏదన్నా ఎదుర్కోగలను, నాకు ఏమి కాదు, నేను ఏదైనా సరే సాధించగలను అనుకుంటాం అనుకోండి, వాళ్ళ జీవితంలో పైకి వస్తారండి. కాకపోతే నాకే కష్టాలు, నేనే కష్టపడుతున్నాను, నా బతుకు ఇంతే అనుకుంటే మాత్రం ఏం చేయలేమండి. సో మనకు మనమే ధైర్యం అంతే. ఎవ్వరు పక్కనుండే వాళ్ళు నీకేం కాదు నువ్వు చేయగలవు అన్నా ఆడు ఎంతసేపు ఉంటాడండి నీ పక్కన, వెళ్ళిపోతాడుగా, మళ్ళీ నీకు నువ్వే. సో నీకు నువ్వే ధైర్యం చెప్పు, మనం ధైర్యం చెప్పుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా జీవితంలో మనం పైకే వస్తామండి. చిన్న ఉదాహరణ ఆకే, నిజమే కదా, ఆ జీవితాంతం ఆ ఆకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టేదాకా ఇదిగో మీ మమ్మీ నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఈ ఆకుతోనే అని పెట్టుకున్నాడు. ఆ జీవితం ఎంత సార్థకమైంది చెప్పండి. అందుకని ఎప్పుడైనా మనం పాజిటివ్ థింక్ ఉంటేనే మనం జీవితంలో పైకి వస్తాం. మీరు అన్నట్టు మనకు మనమే స్ట్రాంగ్ అవ్వాలి, మనకు మనమే ఓదార్పుని ఇచ్చుకోవాలి, మనకు మనల్ని సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్, అది చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. అది అంటే మన మైనస్ పాయింట్స్ ఏంటి, మన ప్లస్ పాయింట్స్ ఏంటి, మనం ఎందులో స్ట్రాంగ్ ఎందులో వీక్ అనేది మనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. నా మనస్సాక్షికే నేనేంటో నాకు తెలుస్తుంది. నేను చెప్పుకున్నాను అనుకోండి, ఇంకా ఎవరి ట్రీట్మెంట్ నాకు అవసరం లేదు, నేనే స్ట్రాంగ్గా ఉంటాను. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.